దేవుని నామనికి స్తోత్రాలు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మనము ఎండ్ డేస్లో, ఆఖరి దినాల్లో జీవిస్తున్నాం. మన చుట్టుప్రక్కల పరిస్థితులు చూస్తున్నట్లయితే ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడే పాడినట్లుగా, వర్షిప్ సాంగ్లో పాడినట్లుగా, ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు, ఆయన కరుణ చాలు, ఆయన ప్రేమ చాలు మనకి. ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము. అయితే ఈ బైబిల్ గ్రంథాన్ని ఏం చెప్తామంటే, ఈ బైబిల్ గ్రంథము ఒక ప్రభువు ప్రేమ లేఖ. ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? ప్రభువు ప్రేమ లేఖ. దీన్ని బైబిల్ గ్రంథాన్ని ప్రభువు రాసిన ప్రేమ లేఖ అంటారు. అవును కదా? ఈ బైబిల్ గ్రంథం మన చేతుల్లో రావడానికి ఎంతోమంది వారి యొక్క రక్తాన్ని ఏర్లై పారజేస్తారు. ఎన్నో కష్టాలు, ఎన్నో నిష్ఠూరాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు అనుభవించిన తర్వాత ఇది మన చేతుల్లోకి వచ్చింది. ఒక మిషనరీ స్టోరీ నాకు తెలుసు, చాలామంది చదువుతూ ఉంటాను. కానీ ఒక ఆయనది మాత్రం నేను ఈరోజు మీ ముందుకు తీసుకుని వచ్చిన తర్వాత ఆ మిషనరీ గురించి 2 మాటలు మనం ధ్యానించుకున్న తర్వాత మన వాక్యంలోకి వెళదాం. రాత్రి వదిన చెప్పినట్లుగా 24వ అధ్యాయం మత్తయి సువార్తలో నీ రాకడికి సూచనలు ఏంటి ప్రభువా అని అడుగుతారు కదా శిష్యులు. అప్పుడు వారు ఏమని చెప్తారు? ఒక మాట చదువుకుందామా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనము ఒక్కసారి చదవండి. ఎవరైనా తీసినట్లయితే దయచేసి నాకు సహాయం చేయవలసిందిగా. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. సరే, నేనే చదివేస్తాను. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది. సరే, ఈరోజు నేను చెప్పాలి అనుకున్నది, రాత్రి వదిన చెప్పింది కరువులు, భూకంపాలు కలుగుతాయి అని. నేను ఈరోజు దీని నుంచి ఒక్క మాట తీసుకుంటాను, యుద్ధములు కూడా జరుగుతాయి అని, మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలాంటి యుద్ధాలు? పరసంబంధమైన, ఆత్మ సంబంధమైన యుద్ధాలు, పోరాటాలు మన జీవితాల్లో అనేకములు జరుగుతూనే ఉంటున్నాయి. అలాంటి శ్రమల్లో నుంచి, పోరాటాల్లో నుంచి వచ్చినటువంటి గ్రంథమే ఈ జీవ గ్రంథము. ఈ జీవ గ్రంథాన్ని అసలు భూమి మీద లేకుండా చేయటానికి ఎంతోమంది బురద చల్లటానికి ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. కానీ వారు ఎంతైతే ప్రయత్నాలు చేస్తున్నారో అంత విస్తరింపబడింది. విలియం టెండేల్ అనేటువంటి ఒక ఆయన బైబిల్ గ్రంథాన్ని లాటిన్ నుంచి, అంటే హిబ్రూ, గ్రీక్ భాషల్లో ఉన్నటువంటి గ్రంథాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేయడానికి ఆయన పడిన శ్రమ అంత కాదు. అయితే ఆ ఇంగ్లాండ్ దేశపు రాజు ఈయన ఇలాగ ట్రాన్స్లేట్ చేస్తున్నాడు అనేసి విని ఆయనకి బహుభయంకరమైన శిక్ష విధిస్తాడు. శిక్ష విధించినప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, సరే నేను ఇక్కడ కాదు, వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఎక్కడైతే స్వతంత్రం ఉంటుందో బైబిల్ చదవడానికి ఆ దేశం వెళ్ళి నేను ఈ ప్రయత్నం చేస్తానని. అయితే ఆ దేశం వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళే ముందు ఒక ఇన్సిడెంట్ చూస్తాడు. వీళ్ళ దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో ఒక ఇన్సిడెంట్ చూస్తారు. ఏమని ఇన్సిడెంట్ అంటే, పరలోక ప్రార్థన ఒక ఆయన తర్జుమా చేసి ఇంగ్లీష్లో సులువుగా అందరూ చదువుకోవడానికి పరలోక ప్రార్థనని తర్జుమా చేసిన ఆయన్ని తీసుకొచ్చి ఆయన్ని సజీవ దహనం చేయటం చూస్తాడనమాట. కొంచెం మనసులో బాధేస్తుంది. అంటే బైబిల్ చిన్న వాక్యము తర్జుమా చేస్తేనే ఇన్ని శ్రమలు, సజీవ దహనం అయిపోయారే, ఇంకా నా పరిస్థితి ఏంటి బైబిల్ అంతా తర్జుమా చేస్తే అని ఆయనను విశ్వాసం వీడకుండా ఆయన వేరే దేశం వెళ్ళి అక్కడ బైబిల్ని తర్జుమా చేసి కొన్ని ఇక్కడికి కూడా పంపించి, ఇంగ్లాండ్ దేశానికి కూడా పంపించి సువార్త ప్రకటన కొరకు ఆయన సహాయం చేస్తున్న సమయంలో ఆఖరికి ఆ రాజుకి తెలుస్తుంది, ఈయన పలానా పని చేస్తున్నారు అని రాజుకు తెలిసినప్పుడు రాజు ఆయన్ని కఠినంగా శిక్షించడానికి కారాగారంలో వేసి చీకటి గదుల్లో కొంతకాలం పెట్టేసి కొంతకాలం అంటే సంవత్సరాలు బంధించేస్తారు. దాని తర్వాత ఇంకా లాస్ట్కి ఆయనకి ఏంటంటే సజీవ దహనం చేయాలని రాజు దగ్గర నుంచి ఆజ్ఞ వస్తుంది. ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే రాజు యొక్క
మాట తీసుకోకుండా ఆయన సన్నిధికి వెళితే ఎంత పనిష్మెంటో ఎస్తేరికి తెలుసు. అయినా తన ప్రాణాలకు తెగించి రాజు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క శాసనాన్ని ఆయన నిర్మూలన చేసినట్లుగా శాసనాన్నే మార్చివేస్తుంది. ప్రార్థన ద్వారా మనము ఏదైనా జయించగలమని దీని ద్వారా తెలుసుకోగలము. అయితే ఆయన ఏం చేశాడంటే, మరి రాజు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు, భయంకరమైన పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన ప్రింట్ చేసినటువంటి ఇంగ్లీష్లో తర్జుమా చేసినటువంటి బైబిల్స్ అన్నీ ఆయన చుట్టూ పెట్టేసి ఆయన్ని సజీవ దహనం చేసేస్తారు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆయన ప్రాణం పోతూ ఒక కేక వేశాడు, దేవా ఈ ఇంగ్లాండ్ రాజు యొక్క కన్నులు తెరవండి అని కేక వేసినప్పుడు ఆ కేక అందరూ విన్నారు, అక్కడ చుట్టుప్రక్కల వారు విన్నారు. కానీ ఆ రాజు కొంతకాలం అయిన తర్వాత చనిపోతాడు. ఆయన కుమారుడు ఆయన తర్వాత జనరేషన్ వచ్చిన తర్వాత ఒక రాజు వస్తాడు. ఈయన చేసిన త్యాగాన్ని గుర్తిస్తారు. అయితే ఒక లాంగ్వేజ్లో చేయబడినటువంటి ఆ గ్రంథాలు మరి కాల్చివేయబడితే ఈ రాజు వచ్చి 1700 లాంగ్వేజెస్లో గ్రంథాలని ప్రింట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప కార్యం చేసినటువంటి మరి ఆ రాజు ఎలాగా, నేను ఒక్క ఇన్సిడెంట్ చెప్పి నేను వాక్యంలోకి వెళతాను. ఆ రాజు మన ఆంధ్రదేశానికి పంపించినప్పుడు కొంతమందిని తెలుగులోకి కూడా ట్రాన్స్లేట్ చేయాలని 1700 లాంగ్వేజ్ అంటే ఆయన ఎంత శ్రమపడి ఉంటాడో చూడండి. అయితే ఆంధ్రదేశానికి ఒక 20 మంది కావాలి ఈ బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడానికి, మంచి తెలివిగల జ్ఞానము గల పర్సన్స్ని పంపించండి అని అఫీషియల్గా లెటర్ రాసి ఆయనకి అన్ని సదుపాయాలు ఇస్తాను, ఆయనకి కావాల్సినవన్నీ నేను సమకూరుస్తాను అని చెప్పినప్పుడు వారు ఒక 20 మంది అయితే వెళతారు ఆ దేశానికి. వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్లో, అంటే డిఫరెంట్ ప్లేసెస్లో అందరూ కలిసి కూర్చుని చదువుకుని ట్రాన్స్లేట్ చేసేటట్టు కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో కూర్చోబెట్టి ఆ బైబిల్ని తర్జుమా చేయడానికి వారికి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి, జీతాలు ఇచ్చి, వారి కుటుంబాలు విడిచివచ్చిన కుటుంబాలను కూడా పోషిస్తూ ఎంతో శ్రమ తీసుకుని ఈ విధంగా చేస్తారు. ఒక్కసారి మరి బైబిల్ అంతా కంప్లీట్గా వాళ్ళు ట్రాన్స్లేట్ చేసిన తర్వాత 20 మందిని పిలిచి అక్కడ కూర్చోబెట్టి వీళ్ళు రాసింది వాళ్ళు రాసింది సేమ్గా ఉందా లేదా అని చూసినప్పుడు A to Z ఒక మాట చెప్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న మాట ఒక మాట ఉంటుంది కదా, అది A to Z ఒకలాగే అందరు రాసారా లేదా అనేసి చక్కగా మరి చూసినప్పుడు అది సేమ్ అందరూ ఒకలాగే రాసినట్టు కనిపిస్తుంది అనమాట. అటు విధంగా మరి బైబిళ్ళు 1700 లాంగ్వేజ్లో ప్రింట్ చేసి ఆయా దేశాలకు పంపించడానికి ఓడరేవులు కట్టి మిషనరీస్ని ఆ ఇంగ్లాండ్ దేశంలో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క మిషనరీని లేవనెత్తుతాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళకి జాబ్ అంతా కూడా ఒకటే ధ్యేయము, బైబిల్స్ ప్రింట్ చేయటము, పంపించడం. ఇంకా నో బిజినెస్ అనమాట వాళ్ళకి, నో గవర్నమెంట్ జాబ్స్, ఇదే గవర్నమెంట్ జాబ్. అందరూ కూడా ఒకే రకంగా పనిచేసి దేవుని సేవకి తోడ్పడతారు. అలాగా మనకి ఈ జీవగ్రంథం మన చేతుల్లోకి వస్తే మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాము, ఈ జీవగ్రంథం చదవడానికి మనం ఎంత టైంని స్పెండ్ చేస్తున్నాము, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ జీవగ్రంథాన్ని మన చేతుల్లోకి రావడానికి ఎంతమంది ఇలాగా రక్తాన్ని ఒలికించారు. నా టాపిక్లోకి నేను వెళ్తున్నాను. ఒక మాట చదువుకుందాం రండి. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనం ఎవరన్నా తీసి దయచేసి చదవమని వేడుకుంటున్నాను. కీర్తనల గ్రంథము 68:11. ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. స్త్రీలు సైన్యముగా చదవండి. ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఈ సైన్యాలు, ఈ యుద్ధాలు ఎలాగ జరిగినాయో బైబిల్ గ్రంథం నుంచి ఒక 5 యుద్ధాలు నేను చూపించి నా యొక్క మెసేజ్ని నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో ఇలాంటి యుద్ధాలు జరిపించిన వాళ్ళు మొదటి నుంచి కూడా ఇశ్రాయేలీలకి అడుగడుగున యుద్ధాలే. అయినను ఆ యుద్ధాలన్నీ కూడా ప్రభువే చేశాడు. మనకు తెలుసు, ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు మరి ప్రభువే
వారి పక్షాన ఉండి శత్రువులు ముంచేశాడు, వాళ్ళని గట్టెక్కించాడు. అలాగే ఎరికో గోడలు కూలిపోయే సమయంలో ఒక ప్రార్థన చేయటం ఏంటి, అంత పెద్ద పెద్ద గోడలు కూలిపోవటం ఏంటి, అలాంటి యుద్ధాలు మనకు అనేకం తెలుసు. కానీ నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే స్త్రీలు చేసినటువంటి యుద్ధాలు. స్త్రీలు కూడా యుద్ధాలు చేస్తారంటే నిజమే, చేస్తున్నారు. ఇప్పుడు మన ఇజ్రాయలైట్స్ అయితే ప్రతి కుటుంబంలోంచి ఒక స్త్రీ కూడా యుద్ధానికి వెళ్ళవలసిందే. ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ ఖచ్చితంగా వెళ్ళవలసిందే. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఇంకా చదువుతో పాటు ఇవి కూడా నేర్చుకోవాల్సిందే. అట్టి విధంగా వాళ్ళు సిద్ధపడతారు. ఆ ఇశ్రాయేల్ స్త్రీలు ఏ విధంగా యుద్ధాలు చేశారు మీకు మగవారి గురించి అంతా తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. కానీ ఈ ఆడవారు చేసినటువంటి కొన్ని యుద్ధాలు నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. ఒకటి, ఐగుప్తు దేశం దాటేటప్పుడు వాళ్ళు చేసినటువంటి యుద్ధము, ఎరికో గోడలు కూలిపోయేటప్పుడు రాహాబు చేసినటువంటి గొప్ప కార్యము, మరి ఇంకొకటి దెబోరా చేసినటువంటి యుద్ధము, ఇశ్రాయేల్ని రక్షించడానికి తను చేసినటువంటి యుద్ధము, చెరలోనికి వెళ్ళిపోయే ముందు, బబులోని చెరకి వెళ్ళిపోయే ముందు మరి హుల్దా ప్రవక్తని చేసినటువంటి యుద్ధము, మరలా ఇంకొకటి ఎస్తేరు చేసినటువంటి యుద్ధము. ఇవి మనం ఈ 5 విషయాలు క్లుప్తంగా నేర్చుకుని ఈరోజు మనం వాక్యాన్ని ముగించుకుందాం. ఫస్ట్, ఇశ్రాయేలీలు చేసినటువంటి యుద్ధము. మోషే పుట్టినప్పుడు మరి అది రాజు ఆజ్ఞ, ఎంత కఠినమైన ఆజ్ఞ మీకు తెలిసింది. మోషే పుట్టినప్పుడు రాజు ఆజ్ఞ, కఠినమైన ఆజ్ఞ, మగపిల్లలందరినీ పడేయమంటాం. కానీ అలాంటి సమయంలో ఈ యొక్క మంత్రసాలను చేసినటువంటి యుద్ధము ఎంత గొప్ప యుద్ధమో మనం తెలుసుకుందాం. ఒకసారి నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ మంత్రసానుల పేర్లు మనం ఇక్కడ చూస్తాము. 1వ అధ్యాయము 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు షిప్రా, పూయా అను హెబ్రీ ఇలా మంత్రసానులతో మాట్లాడి, మీకు మగపిల్లాడు పుడితే గనక పారవేయండి, ఆడపిల్ల పుడితే గనక ఉంచండి అనేసి రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ మంత్రసానులు చేసినటువంటి ఆ తెగువ కానీ వారి యొక్క ధైర్యాన్ని కానీ మనం ఇప్పటికీ ప్రశంసించవలసిందే. వాళ్ళు చిన్న ఉద్యోగస్తులే. మంత్రసానులు అనే బైబిల్ గ్రంథంలో రాయబడింది, డెలివరీ చేసేవాళ్ళు. అయినప్పటికీ వాళ్ళని వాడుకొని వాళ్ళు ఎంత ధైర్యముగా రాజుకి సమాధానం చెప్తారో తెలుసా. వాళ్ళు ఒకవేళ మగపిల్లాడిని కనుక ఉంచినట్లయితే వాళ్ళ ప్రాణాలనే తీసేస్తారనమాట. అలాంటి భయంకరమైన ఆజ్ఞ ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి త్యాగము ఇంత అంత కాదు. రాజుకి ఏమని చక్కని సాత్వికముతో సమాధానము చెప్తారంటే, అందుకనే మనకి ఒక మాటలు ఉన్నాయి కదా, పేతురు పత్రిక హేతువడు ప్రతి వానికి సాత్వికముతో సమాధానం చెప్పటం మీరు నేర్చుకొనండి అని ఉంటుంది. పేతురు పత్రికలో ఉంటుందన్నమాట. ఎంత చక్కని సమాధానం చెప్పారంటే వాళ్ళు, రాజా మేము మంత్రసాని పని చేయటానికి వెళ్ళేటప్పటికే వాళ్ళు కనేస్తున్నారు. హెబ్రీ స్త్రీలు మనలాగా కూర్చునే స్త్రీలు కాదు, చాలా చురుకైన వాళ్ళు అనేసి చక్కని సమాధానం చెప్పినప్పుడు వాళ్ళు మరి రాజు ఏమీ అనలేకపోతాడనమాట. అట్టి విధంగా దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. రెండో స్త్రీని చూసినప్పుడు యాకెబెతు, మిరియాము, వీళ్ళు కూడాని ఎలాంటి తెగువతోటి ఆ బిడ్డని 3 నెలలు దాచిపెట్టి, ఇక్కడ 2వ అధ్యాయం చూసినట్లయితే నిర్గమకాండం మనకి కనిపిస్తుంది అనమాట 2వ అధ్యాయంలో. అయితే 3 నెలలు దాచిపెట్టిన సంగతి, ఆ యొక్క తొట్టిలో పెట్టి చక్కగా కీలు పూసి ఏ విధంగా మరి ఆ నదిలో వదిలిపెట్టడం సంగతి మనకు అందరికీ తెలిసింది. అక్కడ ఆ 2 స్త్రీలు కూడా చేసినటువంటి తెగువ ఇంత అంత కాదు. ఇంకొక స్త్రీని మనం ఇక్కడ చూసినట్లయితే మరి ఫరోను పెంచుకున్నటువంటి స్త్రీ, ఎంత ప్రణాళిక తెలుసా. దేవుని ప్రణాళిక ఎంత గొప్పది. మరి నీ పట్ల నా పట్ల కూడా అంతే గొప్పగా ఉందండి దేవుని ప్రణాళిక. మనం 1 అడుగు ముందుకు వేస్తే దేవుడు 100 అడుగులు ముందుకు వేస్తాడంట. 99 అడుగులు ముందుకు వేసి ఆ 100ను పూర్తి చేస్తాడంట. మనం 1 అడుగు వేయటం కోసం ప్రభువు నిరీక్షిస్తున్నాడు, చూస్తున్నాడు. మరి దేవుని గ్రంథంని మనం పఠించేటప్పుడు, ధ్యానించేటప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి. 1:3 ప్రకటన 1:3. ప్రకటన 1:3. సమయము సమీపించినది. మనము సమయము సమీపించిన డేస్లోనే జీవిస్తున్నాం గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును
వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకునివాడును. చదవమ్మా. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. సమయము సమీపించేసింది, ఇంకా సమయం లేదు. పగలున్నంత వరకే మనము చేయగలుగుతాం పనులు, పగలున్నంత వరకే. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 9:4 అనుకుంటా. యోహాను సువార్త 9:4. యోహాను సువార్త 9. పగలున్నంత వరకు 4 చదువుతున్నారు ఎవరన్నా? పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. పగలున్నంత వరకే, పగలున్నంత వరకే మనం చేయాలండి. సమయం సమీపించేసింది, ఇంకా రాత్రి వచ్చింది అనుకో, ఇంకా చేయటానికి మన దగ్గర ఏమీ ఉండదు. అందుకే కోత విస్తారం కానీ కోయివారు కొంతమందే ఉన్నారు. మరి ఎంతమంది మిషనరీస్ అండి, వాళ్ళ ప్రాణాలు తెగించి బైబిల్ మన దగ్గరికి రావడానికి వారు చేసినటువంటి త్యాగం ఇంత అంత కాదు. ఒక్కొక్కళ్ళ గురించి చెప్పినట్లయితే ఎంతో భయంకరమైనటువంటి వాళ్ళు హింసలు పొంది ఉన్నారు. ఒక్కొక్కసారి వదిన మెసేజ్లో నేను వింటూ ఉంటాను, మరి ఆమె కూడా అప్పుడప్పుడు మీకు చెప్తూనే ఉంటారు. ఎక్కువగా మిషనరీ జీవితాలు చదవండి. మనం కూడా ప్రభు కొరకు ఏదైనా చేయాలనేటువంటి తెగించి ముందుకు వచ్చినట్లయితే, ఇప్పుడు గొర్రెలు ఉన్నాయనుకోండి, గొర్రెల కాపరి ఉంటాడు, అంటే పాస్టర్ గారు. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? గొర్రెల్ని చక్కగా మేపుతూ, చక్కగా మంచి స్థలాలకు తీసుకుని వెళ్ళి మేపుతూ ఉంటాడు, అంటే మంచి వాక్యం ఇచ్చి పోషిస్తూ ఉంటాడు. కానీ గొర్రెలు ఏం చేస్తాయి? పిల్లల్ని కనాలంటే మనమే చేయాలి, అంటే ప్రసవ వేదన రావాలి, మనమే కనాలి. గొర్రెల్ని మనమే కనాలి, గొర్రెలే కంటాయి అనమాట. అందుకని ఒక భక్తుడు అంటాడు కదా, ఈచ్ వన్ మస్ట్ బి క్యాచ్ వన్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను తీసుకురావాలి. మనం ఒక ఆత్మను తీసుకురావాలంటే మన మాదిరి జీవితమే. మనం ఏదో 100 ప్రసంగాలు చేసినంత మాత్రాన ఆత్మలు మన దగ్గరికి ఏమీ రావు. అయితే ఒక ఆత్మను కనాలంటే ఎంత ప్రసవ వేదన కావాలండి. పౌలు భక్తుడు చెప్తాడు కదా, ప్రసవ వేదనతోటి రాత్రింబవళ్ళు దివారాత్రులు నేను ఆత్మల కొరకు ప్రయాసపడ్డానని చెప్తాడు. అలాంటి భారభరితమైన హృదయంతో మనం ప్రార్థన చేసినట్లయితే ఒక ఆత్మనన్నా మనం తీసుకురాగలుగుతాం. ఒక ఆత్మను తీసుకురావాలంటే మాటలు కాదు, ముందు మనం మాదిరిగా ఉండాలి. మనం మాదిరిగా ఉంటేనే మన మాట వింటారు. మనం మాదిరిగా లేకపోతే ఆయన మరి వేరే విధంగా లోకస్తులు అనుకుంటారు అన్నమాట. కాబట్టి మందకు మాదిరిగా మనం జీవిద్దాం. అమ్మకి ఇచ్చిన వాగ్దానం కూడాని 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో మందకి మాదిరిగా ఉండమని చెప్తుంది అనమాట. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. సరే, మనం ఇక్కడ 2 స్త్రీలను చూసేసాము, ముగ్గురు స్త్రీలను చూసేసాము. దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళు ఎంత తెగువ చేశారండి. ఒక జనరేషన్ బయటకు రావాలంటే, యూదాగోత్రం బయటకు రావాలంటే, యేసు ప్రభు యూదాగోత్రంలోంచి రావాలంటే అక్కడి నుంచి మొదలైంది పోరాటం, అక్కడి నుంచి ఆటంకాలు మొదలైంది. అక్కడి నుంచి దేవుడు ఎంతో వారికి సహాయం చేస్తూ ఈ గోత్రాన్ని నిలుపుకుంటూ ప్రభువు ఆ గోత్రంలోంచి రావడానికి ఎంతో సహాయం చేశాడు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఎరికో గోడలు మనకందరికీ తెలిసిందే. ఎరికో గోడల విషయం అక్కడికి వెళ్ళి 12 మంది ఏం రిపోర్ట్ ఇస్తారు? 10 మంది ఒక చెడ్డ రిపోర్ట్ ఇస్తారు, 2 మాత్రమే మంచి రిపోర్ట్ ఇస్తారు. 2 మంచి రిపోర్ట్ ఇచ్చి ఏం చెప్తారంటే, వాళ్ళు 10 మంది ఏం చెప్తారు? వాళ్ళతోటి మనము యుద్ధం చేయలేము, వాళ్ళు ఎంతో ఎత్తుగా ఉన్నారు, బలసూరులు, వాళ్ళ ముందు మనం చిన్న కాక్రోచ్ల్లా కనిపిస్తున్నాము, కాబట్టి మనము యుద్ధం చేయలేనన్నప్పుడు 2 మాత్రమే మంచి రిపోర్ట్ ఇస్తారు. కాలేబు, జాషువా అనేటువంటి వారు మంచి రిపోర్ట్ ఇస్తారు. మంచి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అయితే అప్పుడు ఏమవుతుందంటే, ఇలాంటి సమయంలో అక్కడ మనకి ఒక రాహాబు అనేటువంటి ఆమె కనిపిస్తుంది అనమాట. రాహాబు ఆ యొక్క స్పైసెస్ని దాచినప్పుడు ఏమనుకుంటామంటే, వాళ్ళు వేగుల వారిని దాచినప్పుడు ఆమెకి తెలిసి ఉంటుంటే ఈమె దాచిందని ఆమె ప్రాణానికి హాని తెలుసు కదా. అలాంటి పరిస్థితుల్లో ఆమె చూపినటువంటి తెగువ, మగవాళ్ళు ఒకవేళ ఒక్కొక్కసారి ప్రార్థనలో వీక్ అవ్వచ్చు, కానీ ఆడవాళ్ళు ప్రార్థనలో పోరాడాలండి, యుద్ధాలు చేయాలి. కాబట్టి కూడాని మనం ఇవ్వగలిగినవి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఇచ్చినట్లయితే మనము దేవునికి సంతోషపెట్టిన వారుగా, కొన్ని ఆత్మలు రక్షించడానికి సహాయం చేసిన వారుగా ఉంటాము. మరి ఈమె చేసినటువంటి తెగువ ఇంత అంత కాదు. తరువాత 4వ స్త్రీ ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే, నేను నశించినా నశించదును,
నా ప్రాణం పోయినా పర్లేదు, నేను రాజు దగ్గరికి వెళ్ళి ఈ శాసనాన్ని మార్చే వరకు నేను ఊరుకోనని తన ప్రజలందరినీ రక్షించుకుందండి. ఆమె ప్రజలందరినీ, తన యొక్క కంట్రీని అందరినీ రక్షించుకుంది, కానీ యూదులందరినీ రక్షించుకుంది. మీరు నేను కనీసం ఇంటి వారినన్నా రక్షించుకుంటున్నామా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఇంటి వారినన్నా రక్షించుకుంటున్నామా? మన బిడ్డలు రక్షణ పొందట్లేదంటే ఇంకా మనలో ఏమన్నా లోపాలు ఉన్నాయేమో తల్లిదండ్రులుగా మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాం. కాబట్టి నవేడేస్ పిల్లల్ని పెంచడం అనేది మామూలు విషయం కాదు. లోకంలో పెద్ద పెద్ద ఎవరెస్ట్ శిఖరాలన్నా ఎక్కొచ్చు, కానీ పిల్లల్ని పెంచడం, దేవుని కొరకు పెంచడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము, ఆలోచిద్దాం. ఈ స్త్రీలందరూ కూడా పోరాటాలు పోరాడారు. మనకి రెండు ముఖ్యమైన పండుగలు. ఒక పండగ క్రిస్మస్. మరి ఆమె ఎలాంటి పోరాటం చేసింది తెలుసు కదండి. మరి కన్యకగా ఉండి గర్భవతి అవ్వటం అంటే మాటలా? ఆమె ఎంత రిస్క్ తీసుకుంది, ప్రాణాలు తెగించింది. ఇంకొక పండగ చేసుకుంటాం మనం. ఏం పండగ? ఈస్టర్ పండగ. ఈస్టర్ పండగ కూడా పునరుద్ధాన పండగ. ఫస్ట్ టైం దేవుని వాక్యాన్ని, యేసు ప్రభు పునరుద్ధానుడై లేచాడని దేవుని వాక్యాన్ని ఎవరు ప్రకటించారు? స్త్రీలే కదా. ఎంత గొప్ప ఆధిక్యత స్త్రీల్ని ఆ కాలం నుంచే చూస్తే ఈ కాలంలో పనిచేస్తే మనము దేవుని కొరకు ఎంత రోషంగా మండాలి. యోహాను గురించి మనం చదువుతాం కదా, ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపం అని. కాబట్టి మనం కూడా మండాలి, దేవుని కొరకు లేవాలి, అనేకుల్ని ప్రోత్సహించాలి. కూర్చోవద్దు కింద, మరి మాది కాదులే ఈ పని అన్నట్లు మనం ఎవరూ కూర్చోవద్దు. దేవుని కొరకు నిలబడదాం. మన సాయి శక్తుల దేవుణ్ణి మహిమపరచుదాము. మన ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన సంఘం ద్వారా మన చుట్టుప్రక్కల వారిని కూడా వెలిగిద్దాము. దేవుడి ఇచ్చిన మాటలు దీవించును గాక. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్.